ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తాం, అరెస్ట్ చేసేందుకు చేపట్టిన చర్యలు అని చెప్పేసి చూస్తూ ఉన్నాం కదా. ఫోన్ ట్యాపింగ్, ఎస్బీఐ లాగర్ రూమ్ ధ్వంసంలో కేసులో ఎస్బీఐ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తామని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రభాకర్ రావును అరెస్ట్ చేసేందుకు రెడ్ కార్నర్ ప్రొసీజర్ను ప్రారంభించిన అరెస్ట్ వారెంట్ కోసం కోర్టులో కావాల్సిన చర్యలు స్టార్ట్ చేసినామని ఆయన వెల్లడించారు. బషీర్బాగ్లోని ఓల్డ్ సిపి ఆఫీసులో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సిపి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తుపై ఆయన స్పందించారు. ప్రభాకర్ రావు ఇండియాకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం, ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేసిన, ఇది ప్రారంభం మాత్రం, ఇంకా చాలా ఉంది అన్నారు. ఇతరుల వ్యక్తిగత విషయాలను రహస్యంగా తెలుసుకున్న వాళ్ళని ఎవరిని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. పూర్తి ఆధారాలతో ముందుకెళ్తామని, ఈ కేసులో అధికారులు, రాజకీయ నాయకులు సహా ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీ పోలీసులకు సహకరిస్తున్నాం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్పింగ్ కేసులో ఢిల్లీ పోలీసులకు సహకరిస్తున్నామని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన మార్పింగ్ వీడియోలు ఎక్కడ క్రియేట్ చేశారో వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. కేసు దర్యాప్తు వివరాలు సోమవారం ఆయన వెల్లడించారు. మార్పింగ్ వీడియోలు సెంట్రల్ ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపించామని వెల్లడించారు. గత నెల 26న ఢిల్లీ పోలీసులు తమను సంప్రదించారని తెలిపారు. కానీ అమిత్ షా వీడియో మార్పింగ్పై గత నెల 27న తమకు వచ్చిన ఫిర్యాదుతో అదే రోజు కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఢిల్లీ స్పెషల్ సెల్లో 28న కేసు నమోదైందని, నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని తెలిపారు. ఢిల్లీ పోలీసుల కేసు సంబంధించిన వివరాలు కోరితే అధికారికంగా ఇచ్చామని తెలిపారు. ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ లేదు అంటే ఈ కాంగ్రెస్ నాయకులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అమిత్ షా వీడియో ఏదైతే వైరల్ అయిందో మార్ఫింగ్ చేసి ఆ వీడియోకి సంబంధించి ఢిల్లీ పోలీసులకు కానీ ఢిల్లీ వాళ్ళకి కానీ పూర్తి స్థాయి సహకారం చేసింది స్టేట్ గవర్నమెంట్ పోలీసులు అనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే కేసు రిజిస్టర్ అయింది కదా, ఈడ రిజిస్టర్ అయింది, ఆడ రిజిస్టర్ అయింది. సో ఖచ్చితంగా వీళ్ళంతా ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే అందరికీ. అండ్ రైట్, ఇక ప్రభాకర్ రావు విషయానికి వద్దాం. కలుగల దాక్కున్నటువంటి ఎలుక లెక్క ఏ మూలనున్నా, ఏ దేశంలోన్నా, ఏడున్నా ప్రభాకర్ రావుని పట్టుకొస్తారు, అరెస్ట్ చేస్తారు. దాని తర్వాత ఈ బీఆర్ఎస్ అంటే అప్పటి గవర్నమెంట్లో ఎవరెవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో మేజర్ లీడర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలిస్తారు. ఇందులో ఎట్లాంటి డౌట్ నాకైతే లేదు, మీకేమన్నా ఉంటే మాత్రం నాకు తెలియదు.